ఏప్రిల్ 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు రాశి ఫలాలు ఏం జరగనున్నాయో చూద్దాం. కర్కాటక రాశిలో కుజుడు నీచ స్థితిలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల కాస్త అలజడి కలగడం, ఆరోగ్యం విషయంలో చికాకులు ఏర్పడతాయి. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం అనేది జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా వివిధ రకాల టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కాస్త ఆలస్యం కలిగినటువంటి విధంగా మార్పులు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లు ఇల్లు కట్టి ఇవ్వడం, ఇటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి కింది స్థాయి ఉద్యోగస్తులు సరైన సమయానికి రాక ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి, డెడ్ లైన్స్ని రీచ్ అవ్వడానికి ఆ టైమింగ్స్ మార్పులు ఏర్పడతాయి. మన వ్యక్తిగత జాతకం అంత బలం లేనప్పుడు ఈ రకమైనటువంటి గ్రహస్థితి సూచిస్తుంది. ప్రత్యేకంగా ఈ రాశి వారికి అలజడి కలిగేటటువంటి మాటలు, మార్పులు ఉంటాయి. కాబట్టి కొంచెం అప్రమత్తత అవసరం. రుణాలు తీర్చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. దాంట్లో స్వల్ప ఆటంకాలు కలగవచ్చు. ఆ నిమిత్తం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యరీత్యా స్వల్పమైనటువంటి చికాకులు, హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. శ్రద్ధ అవసరం. స్త్రీలకు ఈ వారం వృత్తిపరమైనటువంటి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. విదేశాల్లో చదువు కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఖర్చులు మితిమీరినటువంటి పరిస్థితికి దారితీస్తాయి. మీ చేతిలో ఏమీ లేదన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర దిక్కు, కలిసి వచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవగ్రహ ఒత్తులతో, అంటే ఒక్కో గ్రహానికి ఒక్కో రంగు ఒత్తు చెయ్యండి. అన్ని ఒత్తులు కలిపి చంద్రగ్రహం దగ్గర దీపారాధన చెయ్యండి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడి దగ్గర మీరు దీపారాధన చేసుకోగలిగితే మిగతా నవగ్రహాల యొక్క మంచి ఫలితాన్ని కూడా ఆయన ఇవ్వటం అనేది జరుగుతుంది.